మేము ఇద్దరం దిగడం కదా. అరే నేను ఎందుకు దిగాలని ఎందుకు దిగాలి మావాడు దిగా. నీతో ప్రతి పేజీ నింపేసానే తెరవకము. అరే బాధపడుతుంది వాడని పోమ్మను వీడిపోనంది నా ప్రాణమే నా. ఇమ్రాన్ భాయ్ వెడ్డింగ్ షూట్ కూడా అంత మంచిగా కాదు, అట్లయినా ఇక్కడ ఫోటోలు. తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకాలి తెల్ల ఉన్నా నల్లగా ఉన్నా మ్యాటర్ కాదు, మనసు మంచిగా ఉండాలి. అంటే ఎక్కడ పోయినా నేను నిజంగా పోతున్నానా లేదా అని చెప్పి చెక్ చేస్తా ఉంటాడు అనమాట. ఊరికే వీడియో కాల్ చేస్తాడు. మా వారికి మీద ఎందుకు డౌట్ పడతావు? తెలుసు నన్ను ప్రేమిస్తానేవని, నా గుండెకు తెలుసు సరదాకైనా ఓసారి చెప్పరాదే నిన్ను ప్రేమిస్తున్నానని. నీ గాజుల సప్పుడు ఇంటే చాలే పానల్లి మళ్ళీ వస్తది ఓసారి. మర్చిపోయా తర్వాత సరదాకైనా ఓసారి చెప్పరాదే నిన్ను ప్రేమిస్తున్నా. సోనం వాళ్ళ తమ్ముడు ఫస్ట్ బర్త్డేకి పోయి వస్తున్నాం అందరం. నేను కూడా బాగున్నాను. ఎవరు పిలిచిస్తాను పుట్టినాయి కాదమ్మ గట్టి దయము, పావు సేరు ముక్క పొడక ఎక్కువయము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనిల్ మైకిల్ 11. సో ఏదైతే చూస్తారు కదా వెనకాల ఎవరు చూస్తున్నారో, సో వచ్చేసి ఏం లేదనమాట. ఏం లేదంటే ఏం లేదు వెళ్ళిపోరు. సారీ గైస్, మిమ్మల్ని తిడతానే నేనే తిడతానే, నన్ను తిట్టకండి. అరే మనం తిడితే మళ్ళీ సబ్స్క్రైబర్స్ అయన్నొద్దు, పాయింట్ కి రా. ఎక్కడ కూడా వచ్చాడా? ఏం లేదు, ఒక మంచి బ్లాగ్ అనమాట. ఇంకా అంటే చాలా రోజులైంది అనిల్ దాంట్లో వీడియోస్ వచ్చి. సో ఇప్పటి నుంచి మంచి ఈ రోజు ఒక వీడియోలో మంచిగా ఎంజాయ్ చేసి మీకు మా ఎంజాయ్మెంట్ మా ఫన్ ఎట్లుంది అది చూపిస్తాం. సో గైస్, బాబుది ఫోటోషూట్ ఉంది అండ్ ఎట్లా చేస్తాం ఏందో అడుగుదాం. ఎట్లా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ అంటే ఎలా పోదాం మా చేద్దాం మంచిగా ఏమన్నా స్టిల్ చేస్తా. ఫోటోషూట్ చేయడానికి చెట్లలోకి పోతున్నాం. చెట్లకి అంటే అట్లా అనుకోకండి, ఫోటోలు దిగనికి పోతాం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఓకే గైస్, అది కొంత చూపిస్తాను. సో గైస్ హర్ష అయితే టాయిలెట్ వస్తుంది అనమాట. హర్ష భాయ్ ఏమైంది, జామ్ అయిపోయిందా కడుపులా? సో గైస్ అన్ని భాయ్ అయితే ఆపేసిన సౌండ్కి వెళ్ళి దున్నాకు నాకు దున్న దున్నాకు నాకు దున్న తిరుగుతా. సో గైస్ వ్యూ ఎట్లుందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇంకా పైకి పోయినా చూపిస్తా. మీరు ఎప్పుడైనా వచ్చిలో రాలేదో, ఎప్పుడైనా ఇంట్లో కూర్చోకుండా ఇట్లా ఊర్లలో పొలాలకి రారు అప్పుడప్పుడు. ఒకసారి చూడు, స్వర్గమే నన్ను ఆవసించనే, అట్లా స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే. మనకి పాటలు ఎక్కువ వస్తాయి మధ్య. బాయ్ కడప అట్లా పొలాలకి సీనరీ ఎంజాయ్ చేయడానికి రండి, పొలాలకి రండి. మస్తు సీనరీ. సో గైస్ వ్యూ ఎట్లుందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇప్పుడు సన్నీ భాయ్ అయితే రీల్స్ చేస్తున్నారు అనమాట. రీల్ చేద్దాం అనుకుంటున్నా కానీ భాయ్ ఎట్లా అనిపిస్తుంది భాయ్? పీస్ఫుల్ గా ఉందా లేదా? ఆల్రెడీ ఫోటోలు రెడీ. అగో సో గైస్ మన వాళ్ళు ఉన్నారు, బబ్బు వీళ్ళందరూ వాళ్ళు కూడా వస్తారు మెల్ల లోపలికి. సో ఇక్కడైతే చీమలు గడుస్తున్నాయి భాయ్. చీమలు గర్వకని చెప్పడానికి స్టాచ్యూ బబ్బు కూడా వచ్చిండు. అరే బాబు ఎట్లుంది? అరే బాబు లొకేషన్ ఎట్లుందిరా? బాలే. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఎందుకురా? అరే ఇంత మంచి చూడరా. అరే అరే మంచి ఉందా మంచి లేదా? నిజం చెప్పు. మెల్ల కింద పడతారు. సో గాయస్ సన్నీ అయితే చేయించింది ఇప్పుడు వీళ్ళకి. మెల్ల పాము వస్తుంది, పాము వస్తుంది.
అరే నేను ఎందుకు దిగాలని తోలు ఎందుకు దిగాలి మావాడు దిగా నీతో ప్రతి పేజీ నింపేసానే తెరవకము అరే బాధపడుతుంది వాడని పోమ్మను ఇక సోనం వేస్తుంది మరి వీడిపోనంది నా ప్రాణమే నా జరు ఇక్కడ ప్రాబ్లం అని చెప్పి నీళ్ళైతే వస్తలేవు వద్దు నాకొద్దు వాడే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఇప్పుడే ఫోటోషూట్ అయింది అనుకో వరకు రివీల్ చేయమనుకో ఇమ్రాన్ భాయ్ వెడ్డింగ్ షూట్ కూడా అంత మంచిగా కాదు అట్లయినా ఇక్కడ ఫోటోలు తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా వెడ్డింగ్ షూట్ అయింది భద్రం సిస్టర్స్ ఎవరు అట్లా అబ్బా నన్ను ఎత్తుకోగా ఇట్లా లేపు అమ్మాయి అయితే మనం ముగ్గురం పడదాం కింద పడుతుంది ఇగో మెల్ల 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 పాములు ఉన్నాయి గాయస్ సో గాయస్ ఇప్పుడైతే మేము చిట్లలోకి వచ్చేసాం అనమాట బాయ్ ఎట్లా అనిపించింది హర్ష బాయ్ ఫోటోషూట్ ఎట్లా అనిపించింది? సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు చిన్న ఫోటోషూట్ కి అయిందనమాట రాఖీ పండుగ అది డే అంటావా ఫ్రెండ్షిప్ డే రాఖీ పండుగ అన్నీ అయిపోయినాయి భయా ఎక్కడిది ప్రేమ అనిల్ కెమెరా ఇచ్చి మాట్లాడు అసలు ఏం మాట్లాడాలి చెప్పు అనిల్ కాదు మన తింటే అదేమంటారు ఇప్పుడే తినడానికి ఏమని ఇస్తే నడిచి వస్తుండే మాట్లాడుతున్నా బయట తినిపించాలా గులాబ్ జామ్ కావాలా తెప్పి అప్పుడు మాట్లాడతాం అడవిలో ఇట్స్ రైట్ రౌండ్ అడవిలో ఉన్నాము అడవిలో గులాబ్ జామ్ చింటుతో తిన్నా స్వీట్ హౌస్ ఆడ దొరుకుతాయి బేకరీ దొరుకుతాయి బేకరీలో కూడా ఏడు ఎట్లా ఇంటరాక్ట్ చేస్తుంది చూడు అంటే చాలా రోజుల తర్వాత అనిల్ అయితే మళ్ళా వీడియోస్ అయితే స్టార్ట్ చేసిండు అనమాట సో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కి సో సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేయండి కదా ఇప్పటి వరకు ఎట్లా సపోర్ట్ ఉండే ఇప్పుడు కూడా మంచిగా ఇక మీకు పిల్లల తల్లిని చూపిస్తా తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలి సన్నీ అయితే పాపం సన్నీ నా కోసం గులాబ్ జామ్ సన్నీ బాధపడుతుండు జింబో గులాబ్ జామ్ నువ్వు ఇచ్చినవని చెప్తున్నా కాదు నా కోసం అన్నమాట మనం జింబోని సన్నీ బాధపడుతుంది జిమ్కి పోతున్నా ఇప్పుడు పోనీ పోతాడు ఆయన సో గాయ్స్ అందరూ నాన్ వెజ్ తిన్నారు మనం వెజ్ తిన్నారు వెజ్ తిన్నారు వెనస్డే కదా చెప్పే ఆన్ చేయకు స్విచ్ ఆన్ చేయకు అట్లనే పెట్టు సరిగా కెమెరా ముందు చెప్పొద్దు ఏజ్ చెప్పొద్దు మీ ఏజ్ ఎంత చెప్తావా సోనం చెప్తా సోనం చెప్పేసి 21 అవుతుంది 100 ఇయర్స్ అయితే నాగా గుసగుసలాడుతుంది 20 మొన్ననే పడ్డాయి బర్త్డేకి అవి నాకు గొంతులు ఇరికింది ఆయన అబద్ధం చెప్పిండు మీరు కావాలంటే నాకు స్కాన్ చేసుకోవచ్చు అనమాట ఇదేమైనా ఇన్స్టా అంటారు స్నాప్ ఐడి అనమాట ఎవరైనా మెసేజ్ చేయొచ్చు ఎవరికైనా రిప్లై ఇస్తా అనమాట ఎక్కువ రిప్లై అయ్యో రామ ఈ బామ ముద్దస్తున్నదే అయ్యో రామ గణేష్ పండుగ స్టార్ట్ కాగానే ట్యాంక్ బండ్ ఎక్కువ
టైం కూడా ఒకటి ఎక్కుతావా ఇంకా వేరేదేమో ఎక్కుతావా? కొలంబస్ ఎక్కుదాం అనుకున్నాను లేవు అమ్మా. ఇంత తెల్లగా సన్ని భాయ్ నేను తెల్లగా ఉన్నా ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకలు వెతుకు దేవుడా. ఏం ఏదో తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా మ్యాటర్ కాదు, మంచి మంచిగా ఉండాలి. అన్నం తినవేమో తినను అనుకోను కదా, అందుకని ఫౌండింగ్ చేసిన. ఇంకా చెప్పండి అన్న నేను అడుగుతుంటే కదా ఇన్స్టా నాకు మెసేజ్ రావు. నీకు మెసేజ్ సరణ్ భాయ్ లైన్లోకి వచ్చిండు అంటే ఎక్కడ పోయినా నేను నిజంగా పోతున్నానా లేదా అని చెప్పి చెక్ చేస్తా ఉంటాడు అనమాట. ఊరికే వీడియో కాల్ చేస్తాడు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరే. అంటే చూడు, అంటే నువ్వు చేయవా? నేను చేస్తానా అక్క అమ్మా వద్దులే. ఏ మా హరిక మీద ఎందుకు డౌట్ పడతావు? అంటే ఇట్లా చేస్తాడు చూసిరా, అందుకే చెప్తున్నా ఫ్రెండ్స్ ఉండొద్దు మనకి. మీరు అందరు తొండని చూస్తారా? తరుణ్ భాయ్ మన బ్లాగ్ లో చెప్పుకో. అరే మన బ్లాగ్ లో చెప్పుకో. ఫ్రెండ్స్ తొండని చూడండి ఫ్రెండ్స్. తొండ ఫ్రెండ్స్ ఏమ్రా తొండ ఫ్రెండ్స్ తొండని చూడండి గాయ్స్ అని చెప్పి అయ్యా బాబు అని చాలా హ్యాపీగా ఉండు. కాదు ఫోన్ పెట్టగా అరే ఏంట్రా ఇది? అడిగింది నంబర్ బయటకు వచ్చేసి अच्छा गाना गाओ बाबू भाई కైగో. అరే ఎన్ని పాటలు ఊహించుకొని పాడేసేయిగా. సింగరా ఏమో నీకు నువ్వు నాగిలో సింగర్ నిజంగా మంచి పాట పాడు ఒకటి. లేదా నీ బండి సౌండ్ నన్ను ప్రేమిస్తానేవని నా గుండెకు తెలుసు సరదాకైనా ఓసారి చెప్పరాదే నిన్ను ప్రేమిస్తున్నానని. నీ గాజుల సప్పుడు ఇంటే చాలే పాడని మళ్ళీ వస్తది ఓసారి మర్చిపోయిన తర్వాత. సరదాకైనా ఓసారి చెప్పరాదే నిన్ను ప్రేమిస్తున్నా రాదనమాట. నువ్వు ప్రేమిస్తే చాలే. సో గాయ్స్ పాట ఎట్లా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఎట్లా అంటుండీడు అయిగా చూసిరా ఎట్లా మాట్లాడుతుండు. నేను డిపి అంటే మళ్ళీ నాకేమన్నా నంబర్ కనిపిస్తుంది. నెంబర్ ఏం కనిపించదు. సో గాయ్స్ హారిక ఓకనే ఫోన్ చేసి దండం చేస్తుంటారు అనమాట. తరుణ్ పండుగకి దండం చేస్తూ నాకు తెలుసు. ఎవరి లైఫ్ తో ఆడుకుంటున్నాను. ఓన్లీ తరుణ్ లైఫ్ తో ఆడుతుంది. తెల్లబడుతున్నా లైట్ ఎఫెక్ట్ అది. సనిమామ్ సో గాయ్స్ సనిమామ్ నీళ్ళు ఎంత కొద్దిగా వస్తున్నాయి అనుకుంటారు మన ఏదో తెలంగాణ మళ్ళీ ఇందాక ఏమన్నా స్పీకర్ పెట్టినా చెప్పు. ఏమన్నా ఇందాక అమ్మ మాట మారుస్తుంది స్పీకర్ పెట్టంగానే. అలా అట్లా ఉండదు అనమాట. అప్పుడప్పుడు అలా చెప్పు. చెప్పు స్పందన ఫస్ట్ బర్త్డేకి పోయి వస్తున్నాం అందరం. నేను కూడా బాగున్నా. ఎవరు పిలిచిస్తాను కానీ స్పందన నిజంగా మంచిగానే ఉంది కానీ కొంచెం తక్కువైంది. జిమ్ కి వాళ్ళైతే రేపటి నుంచి జిమ్ సోనం బాగుంటుంది, స్పందన బాగుంటుంది. సోనం బాగుంటుంది, తర్వాత సన్ని బాగుంటుంది. సన్నీ బాయ్ నువ్వు బాగుంటావా? సోనం బాగుంటుందా? సోనం బాగుంటుందా? రాజా సోనం బాగుంటుందా? బాబు సోనం నాకైతే ఏమనిపిస్తుంది నాకు చెప్పండి
వామిటింగ్ చేసిండి అలా అది అడిగిరు నీటి ఇస్తే దాకింది నువ్వు పన్నీర్ తింటుంటే ఒకటే చూసావు నేను అనుకున్నారా పడేద్దామని వేసి చెప్పుది కానీ అడుగుతలేదు అప్పుడే అడిగిన అనిల్ నీదంటే ఫస్ట్ బ్లాక్ కదా అందరితో ఫస్ట్ బ్లాక్ కదా నడవడ షాపింగ్ చేసి షాపింగ్ జోబులు కాలేకపోతే గాయస్ ఫస్ట్ పేమెంట్ ఉంది తీసుకోవద్దు గాయస్ బబ్బుకి అయితే వామిటింగ్ వస్తుంది ఫస్ట్ టైం వస్తుంది జరిగాడిగా నీ మీద కక్కేస్తున్నాడు వామిటింగ్ వచ్చేసి నోట్లోకి ఉంది వామిటింగ్ చేసిండు బబ్బువాడు అవునా ఏడరా అమ్మ ఏం ఫస్ట్ టైం చెప్తుంది వెనకాల కూర్చున్నాను నీకు వేసారు అలవాట్లేదు వేసి అలవాటే ఇలా అందరికి అలవాటే ఫస్ట్ టైం అవుతుంది ఇట్లా ఇప్పుడు కార్లో కూర్చొని అయితే ఏసీ మొత్తం మాడిపోయింది ఏసీకి మొత్తం వామిటింగ్ వచ్చి థమ్స్అప్ కొనుక్కుంది బాబు గారు ముందు థమ్స్అప్ లవర్ అనమాట గరం గరం ఉంది థమ్స్అప్ చేసినట్టు చేసా అందరు షాక్ అయిపోయి నైట్